అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ కానిస్టేబుల్ మూవీకి నాకు ప్రొడ్యూసర్ గారు జగదీష్ అన్న ఒక సినిమా నుంచి పరిచయం. ఆయన ఫస్ట్ కథ విన్న వెంటనే ఫస్ట్ నా దగ్గరికి పంపించారు డైరెక్టర్ గారికి. ఒలి కొంచెం నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, ఒకసారి వింటావా కథ అన్నారు. డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు అతను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు. చాలా బాగుంది కథ, అద్భుతంగా రాసుకున్నారు తన కథ. ఈ రోజుల్లో ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు, కానీ ఇలాంటి సినిమాలు కానీ ఇండస్ట్రీకి వస్తే ఇంకొక రేంజ్కి వెళ్తాయి. అతను రాసుకున్న కథలు 2-3 కూడా విన్నాను నేను. కథలు చాలా బాగున్నాయి అతని కథలు. కానీ ఒక డిఓపికి డైరెక్టర్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధంలో ఉండాలంటారు. అలానే అతను నాకు బాగా సింక్ అయ్యాడు. అతనికి ఏది కావాలో అది ఇచ్చి, మాకు కూడా మా ప్రొడ్యూసర్ గారు మాకు ఏది కావాలంటే అది, అన్న ఇది వద్దన్న ఇది కావాలంటే అది తీసుకో, నీకేం కావాలో, నువ్వు కెమెరామెన్ నీకు ఏది కావాలంటే అది తీసుకో, అది తీసుకుంటే కానీ అవుట్పుట్ బాగొచ్చుద్ది కదా. ఆయన కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేసినట్లేదు. అతను కూడా ఏదో ఒక 20-30 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అతనే అన్నీ దగ్గర నుండి చూసుకొని సినిమాకి ఏది కావాలో అది కాంప్రమైజ్ అవ్వకుండా ఏది కావాలంటే అది ఇచ్చి, మార్నింగ్ 6 కల్లా సెట్లో ఉండి ప్యాకప్ అయినంతవరకు ఆయనే దగ్గరుండి అన్నీ చేసుకొని సినిమాకి మాకు బాగా, డైరెక్టర్కి నాకు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారికి దానికి కథ కూడా వాళ్ళ ఫ్రెండే ఇచ్చాడు. చాలా బాగుంది కథ. నీదేనా? సారీ, కథ నీదేనా? ఓకే. రైటర్ కదా అతను, డైలాగ్ రైటర్ సింతా శ్రీనివాస్ గారు. ఆయన కూడా చాలా బాగా రాశారు డైలాగులు. అసలు ఈ సినిమా ఇదే ఆర్యను మళ్ళా ఇలాంటిది ఇంకో కథ చెప్పాడు నాకు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మనం చూసినా చెప్పు, నేను సౌండ్ లేదు, డబ్బింగ్ వాయిస్ లేదు, ఆర్ఆర్ లేదు, ఏం లేకుండా కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడే ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా అసలు సాగిపోయింది, అసలు ఎక్కడ బోర్ అనేదే లేదండి, అసలు సినిమా చూసినంతసేపు ఆడియన్స్ సీట్లో నుంచి అలా లెగడండి, అంత అద్భుతంగా చేసామండి సినిమాని. సినిమా అయితే అద్భుతంగా ఉందండి. సినిమా స్టార్ట్ అయింది ఎండింగ్ వరకు ఎవరు ఏ టెన్షన్ పడకుండా బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుంది అంటారే తప్ప ఇది ఏముంది అక్కడ అది తప్పు ఉంది ఇది ఈ తప్పు ఉంది ఎవ్వరు అనరు. అంత అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ తప్పకుండా చూసి మా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కేశవ జగదీష్